సిటీ కేబుల్. ఈ నెల 14న ఆదివారం రోజు భోగి పండుగ, 15న సోమవారం మకర సంక్రాంతి జరుగుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శాలిమహా డిగ్రీ కళాశాల అధ్యాపకులు ప్రవచనకర్త డాక్టర్ సిద్ధిలింగయ్య సిటీ కేబుల్ ద్వారా తెలిపారు. అదేవిధంగా సంక్రాంతి విశిష్టతను సిద్ధిలింగయ్య తెలిపారు. నమస్కారం. నా యొక్క పూర్తి పేరు మడప సిద్ధిలింగయ్య స్వామి. నా యొక్క రచనా కలం పేరు విశ్వారాధ్య కలం. నాకు ప్రవచనానంద అనే బిరుదు కలదు. అనేక శతకాలు ఆధ్యాత్మిక, సీస, కంద, మత కోకిల, ఉత్పలాది పద్య మరియు జానపద సంకీర్తన రచనతో పాటు అనేక శతకాలను రచించినాను. అయితే అందరికీ కూడా మొదటగా ఈ యొక్క 2024 సంవత్సరపు మకర సంక్రాంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ జనవరి మాసంలో 22వ తేదీ రోజు మన యొక్క హైందవ సమాజం అనేక సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్న భవ్య దివ్యమైనటువంటి మరి ఆ రామచంద్రుని యొక్క మందిరము ఆవిష్కరణ అనేటువంటి జరుగుతుంది. ఆ సందర్భంగా కూడా ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క కృప అందరిపైన ఉండాలని మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ యొక్క ఈ సంవత్సరము అంటే ఈ శోభకృత్నామ సంవత్సరములో సంక్రాంతి ఫలం ఎలా ఉంది అనేటువంటిది చర్చిస్తూ మరి సంక్రాంతి యొక్క గొప్పతనము, దానాదుల గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని అనుకుంటూ ఉన్నాను. ఈ యొక్క సంవత్సరం ఈ సంక్రాంతి అనేటువంటిది 14, 15, 16 తేదీలలో వస్తుంది. 14వ తేదీ ఆదివారము, 15వ తేదీ సోమవారము, 16వ తేదీ మంగళవారం. అయితే మొదటిది మరి 14వ తేదీ ముఖ్యంగా ఆదివారం రోజు భోగి పండుగ అంటారు. భోగి మంటలు వేస్తూ ఉంటారు. పిల్లలకు భోగి పండ్లు అంటే ముఖ్యంగా నేరేడు, అట్లాగే జీడి, ఇతర చెరుకు ముక్కలు మొదలుగా గల ఆ పదార్థాలను పసిపిల్లల పైన పోయడం అనేటువంటిది ఆరోగ్యరీత్యా చాలా మంచిది. అట్లాగే ముత్తైదువ స్త్రీలు ఈ 3 రోజులు కూడా చక్కగా మరి అమ్మవారిని గోపికలుగా గోప్యములుగా పూజిస్తూ యదుకుల కృష్ణ గోపికలో, అట్లాగే రాధాకృష్ణ గోపియలో, రుక్మిణీనాథ గోపియలో, జయ జయ కృష్ణ గోపియలో అంటూ పాడుతూ 3 రోజులు పరవశించిపోతూ ఉంటారు. అయితే మొదటి రోజు అయినటువంటి భోగి రోజు ముఖ్యంగా మహిళలు మరి ఆ యొక్క నువ్వులు మరియు పసుపు మిశ్రమము చేసినటువంటి పదార్థములు పూసుకొని తలంటు పోసుకొని ఇష్టదేవతారాధన చేస్తారు. ముఖ్యంగా శ్రీ వైష్ణవులు అయితే తిరుప్పావై చదవడం, అలాగే శైవులైతే తిరువెంబావై అంటే మరి 62 మంది నాయన్మార్లు రచించినటువంటి ఆ తిరువెంబావై చదవడము అనేటువంటిది పరిపాటి. అట్లాగే శరణులైతే బసవాది శరణుల యొక్క కథలు, బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర మొదలుగా గల కథలు చదువుతూ పరవశించిపోతారు. అట్లాగే ఆ రోజు మరి చక్కగా మరి హరిదాసులకు, జంగమదేవర్లకు, బ్రాహ్మణులకు, పండితులకు విశేష దానాదులు చేయడం అనేటువంటిది పరిపాటి. అది మొదటి రోజు, అదే భోగి. ఇక రెండవ రోజు 15వ తేదీ సోమవారం రోజు చక్కగా మకర సంక్రాంతి అనే పండుగ జరుపుకుంటూ ఉంటాం. అంటే ఈ పండుగ మాత్రము సూర్యగమనాన్ని అనుసరించి నిర్వహించుకునే పండుగ. సాధారణంగా మన తెలుగు రాష్ట్రాలలో చంద్రగమనాన్ని అనుసరించి పండుగలన్నీ చేస్తాము, ఒక్క సంక్రాంతి తప్ప. అయితే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటువంటి పవిత్రమైనటువంటి రోజు కావున మకర సంక్రాంతి జరుపుకుంటాం. ఈరోజు మరి పసుపు మిశ్రమం చేసిన నువ్వుల యొక్క పొడి అంటే పసుపు నువ్వుల యొక్క పొడిని పురుషులు చక్కగా శరీరానికి పట్టించి తలంటు పోసుకొని ఇష్టదేవతారాధన చేయడమే కాకుండా చక్కగా పిండి వంటలతో దైవానికి మరి నివేదన చేసి ఆరాధిస్తారు. ఈరోజే అయ్యప్ప స్వామి యొక్క పూజా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాము. హరిహర సుతుడు అంటే శివకేశవుల యొక్క పుత్రుని యొక్క దివ్యాశిస్సులు మన పైన ఉండాలి అనేటువంటి భావనతో మరి చక్కగా సంక్రాంతి రోజు అయ్యప్ప పూజలు, అట్లాగే మరి ఆ రోజు బలిచక్రవర్తి కూడా పాతాళం నుండి భూలోకానికి వచ్చాడు అనేటువంటి భావనతో అతనికి స్వాగతము. అలాగే గోదాదేవి ధనుర్మాస వ్రతములో సంక్రాంతి వ్రతం ఆచరించింది కాబట్టి ఆ యొక్క గోదా రంగేశ్వర యొక్క కళ్యాణము నిర్వహిస్తాం. అట్లాగే ముఖ్యంగా ఈ
సమాజంలో హైందవ సమాజంలో ఒక విశిష్టమైనటువంటి స్థానం గల వైశ్యులు ఈ సంక్రాంతి రోజు చక్కగా సంక్రాంతి నోములు నోచుకొని పసిపిల్లలకు బొమ్మలు అట్లాగే మిఠాయిలు మొదలుగా గల పదార్థాలను వాయనంగా ఇస్తారు. అప్పుడు ఏమిటంటే ముత్తైదువులకు ముఖ్యమైనది వాయనం. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం అని మరి అంటూ ఉంటారు. ఆనాడు గంగాదేవి పార్వతీదేవికి, పార్వతీదేవి గంగాదేవికి, అట్లాగే శ్రీదేవి భూదేవికి, భూదేవి శ్రీదేవికి, అలాగే ఆ యొక్క ఇంద్రుని యొక్క భార్య మరి ఆ సరస్వతీదేవికి, సరస్వతీదేవి ఆ యొక్క ఇంద్రుని భార్య అయిన శచీదేవికి ఇట్లా పరస్పరం వాయనాలు ఇచ్చుకున్నట్లుగా మనకు పురాణ కథల ద్వారా తెలుస్తూ ఉంది. అందుకే ముఖ్యంగా ఈ సంక్రాంతి రోజు మరి శ్రీ వైష్ణవులే కాక అందరూ కూడా దత్తాత్రేయుడిని పూజిస్తూ ఉంటారు. ఆ దత్తాత్రేయుడు శివ, విష్ణు, బ్రహ్మాది స్వరూపం అంటాం. అటువంటి దత్తాత్రేయుడిని కూడా పూజించడం అనేటువంటిది మనము మకర సంక్రాంతి రోజు చూస్తాం. ముఖ్యంగా ఇంటి ముందు చక్కటి రంగవల్లులు మరి ఏర్పాటు చేసి గొబ్బెమ్మలు అంటే గోమయముతో తయారు చేసినటువంటి ఆ గొబ్బెమ్మలను పూజిస్తూ చుట్టూత తిరుగుతూ ఆ స్త్రీలందరూ కూడా తాము గోపికలుగా ఆ యొక్క శ్రీకృష్ణుడు అంటే పరమాత్ముడు తమను అనుగ్రహిస్తాడనే భావనతోనే మరి ఈ యొక్క పండుగను నిర్వహించుకుంటాం. ముఖ్యంగా ఈరోజు అర్చకులకు కానీ, పురోహితులకు కానీ, అలాగే స్వాములకు కానీ, హరిదాసులకు కానీ, గంగిరెద్దుల వాళ్ళకు కానీ బియ్యము, పప్పు, పిండి, బట్టలు, అట్లాగే ధనము మొదలుగా గల మరి ఆ వస్తువు CT Cable